Start the project. Start the project. అవి అన్నీ చెప్పు నువ్వు. Relay, Node MCU, LED, push button, pins, USB, fan connection, bulb, plug. LED connection. First. గట్టిగా చెప్పు. కింద పెట్టింది. ఫస్ట్ VCC టు నోడ్ MCUలో 3.3 volts. 3.3 volts. ఓకే, నెక్స్ట్ పుష్ బటన్ గ్రౌండ్ కనెక్షన్ టు నోడ్ MCU గ్రౌండ్. నోడ్ MCU గ్రౌండ్. నెక్స్ట్ లేదు, స్విచ్ 1 to డిజిటల్ D0. నెక్స్ట్ ఈ కనెక్షన్స్ అయిపోయినాయి. ఇందులో ఈ ఎల్ఈడి నో రిలే కనెక్షన్. ఈ ఎల్ఈడి కనెక్షన్స్ మనకు అవసరం లేదు, ఎందుకంటే బల్బ్ పెడుతున్నాం కదా. సో డైరెక్ట్ బల్బ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఎల్ఈడి పిన్స్కి అవసరం లేదు కనెక్షన్. నెక్స్ట్ రిలే కనెక్షన్. రిలే కనెక్షన్ ఇందులో ఒకటి 5 voltsది పిన్, మిడిల్లో గ్రౌండ్ పిన్, నెక్స్ట్ ఇన్పుట్ పిన్. ఇందులో కూడా గ్రౌండ్ టు నోడ్ MCU గ్రౌండ్ కనెక్షన్. నోడ్ MCU గ్రౌండ్ కనెక్షన్. నెక్స్ట్ ఇంకా 2 పిన్స్ ఉన్నాయి కదా. ఒకటేమో 5 volts to 3.3 volts. నోడ్ MCU 3.3. నెక్స్ట్ ఇన్పుట్ టు D2. రిలే ఇన్పుట్ టు నోడ్ MCU D2 కనెక్ట్. D2 నోడ్ MCU D2 కనెక్షన్స్ అయిపోయినాయి. ఆల్రెడీ మనకి ఇక్కడ స్విచ్ ప్లగ్ను బల్బ్ 2 కనెక్షన్స్ రిలేకి ఇచ్చేసాము. మనం ఇప్పుడు కోడ్ని నోడ్ MCUలోకి పంపాలి కాబట్టి USBతో కనెక్ట్ చేస్తున్నాం. USBతో ఇందులో మనం ఆర్డినో ప్రోగ్రామ్ని ఓపెన్ చేస్తాం. డెస్క్టాప్లో స్మార్ట్ స్విచ్లో స్మార్ట్ స్విచ్ ప్రోగ్రామ్. వచ్చింది. ఇప్పుడు ఇందులో కోడ్ని అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ ఫస్ట్
5 minutes రికార్డ్ చేసి అరే పని లేదు కానీ ఇంకా అది రావడం నాకు ఇంకా నా కనెక్షన్ Is the use of node MC. What is the use of node MC? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అప్లోడ్ అవుతుంది కదా కానీ ఆఫ్ వెలిగింది డన్ అప్లోడింగ్ నెక్స్ట్ డన్ అప్లోడింగ్ ఓపెన్ ఓపెన్ MIT యాప్ ఇన్వర్టర్ రీసెట్ కనెక్షన్ ఆల్ కంపెనీస్ scan the code with MIT app inverter. Next game, open the code. Open the serial monitor. Serial monitor. ఎందుకు ఫోటోలు తీస్తున్నాం ఇక్కడ వచ్చే IP అడ్రస్ని ఇందులో టైప్ చేసి గో మీద క్లిక్ చేయాలి. అప్పుడు కింద మనకు 2 స్విచెస్ వస్తాయి. అది ఆన్ ఆఫ్ బటన్. ఫినిష్ ఇక్కడ ఆఫ్ ఇదేనా ఇదేనా